ఈరోజు అమృతఫలం స్వీట్ ఎట్లా చేయాలో చూపిస్తాం. దీనికోసము ఒక 1/2 లీటర్ పాలు ఒక గిన్నెలో పెట్టుకొని మంచిగా మరగనియాలి. పాలు అడుగు అంటకుండా చెంచాతోని కలుపుతుండాలి. ఈ పాలు కాగేలోపు పక్కన ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 చెంచాల బియ్యం పిండి వేసుకొని ఒక చిన్న గ్లాస్ కాగిన పాలు వేసుకొని చికెన్ పేస్ట్లా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈ పాలు మంచిగా మసిలినాక తగినంత చక్కెర వేసుకొని ఇది చక్కెర మంచిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు కలుపుకోవాలి. ఇది పాతకాలం స్వీటు. మా అమ్మమ్మ మా చిన్నప్పుడు మాకు చేసి పెడుతుండే. ఇప్పుడు ఒక చిన్న పోపు గంట తీసుకొని దాంట్లో కొన్ని గసాలు కొంచెం ఎండు కొబ్బరి మంచిగా పొడుగు పొడుగు గీకి వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఇక్కడ కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గసాలు కొబ్బరిది ఇంట్లో వేసుకొని కలుపుకుంటే అమృతఫలం స్వీట్ రెడీ. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.